నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు మనం గాంధీ భవన్కి వచ్చినాం. ఇక్కడ చూడవచ్చు సోనియా గాంధీ గారి ఫోటో, రాహుల్ గాంధీ గారి ఫోటో, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఒక గెస్ట్ని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆ గెస్ట్ ఎవరో చెప్పే ముందు డైరెక్ట్ మీకు చూపిస్తా. చూడవచ్చు మనం గాంధీ భవన్కి వచ్చినాం. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఆ గెస్ట్కు ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే గెస్ట్కు మీడియా కమ్యూనికేషన్ సంబంధించి చైర్మన్ పదవి వచ్చింది టీపీసీసీలో. ఆ అన్న పేరు మీకు చూస్తే గుర్తుపడతారు. ఆ అన్న ఇక్కడ అందరితో ఉన్నాడు. అన్న నమస్తే, కంగ్రాచులేషన్స్ అన్న. ఫస్ట్ థ్యాంక్ యూ. సామా రామ్మోహన్ రెడ్డి అన్నకు మరి టీపీసీసీలో వాళ్ళు మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ఉంటుంది ఆ పది. అంటే అన్నతో నిన్న మాట్లాడినప్పుడు ఒక ఇంటర్వ్యూ కావాలంటే రండి గాంధీ భవన్కి అన్నాడు. అన్నతో ఈ ట్రెండింగ్ టాపిక్స్ మీద మాట్లాడదాం. చెప్పండి అన్న, ఎట్లా ఈ 100 రోజుల పాలన ఎట్లా ఉంది, మీకు ఏమనిపిస్తుంది? అది ప్రజల్లో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి కోల్పోయినటువంటిది 100 రోజులలో కాంగ్రెస్ పార్టీ ద్వారా తిరిగి ఇచ్చేసరికి మరి ప్రజల్లోనైతే సంతోషం ఉంది. ఇదే ప్రభుత్వం నిండు నూరేళ్ళు ఉండాలనేటటువంటి ఆశీర్వాదమే మా పార్టీకి ఉంది. మిగతా బీఆర్ఎస్ బీజేపీ శాపనార్థాలకి ఉట్లు తెగపడవు కదా. కానీ చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పేసి మాట్లాడుతారు. నిన్న మాజీ సీఎం కూడా మాట్లాడిండ్రు. నిజంగా కాంగ్రెస్ కరువు ఎందుకు తీసుకొచ్చిందన్న? అవసరం? కరువుకి కేర్ ఆఫ్ అడ్రస్సే కేసీఆర్ కదా. సో ఇప్పుడు కరువు అని అంటే 2 రకాలు. మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు కూడా తెలియాల్సినటువంటిది, వర్షాలు పడతలేవు అనుకోండి. జనరల్గా ఎవరైనా పరిపాలన చేసేటప్పుడు దూరం దృష్టితోటి పరిపాలన చేస్తారు, ప్రాజెక్టులు కడతారు. రేపు పొద్దున వర్షాలు గిట్ట తగ్గినా కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అంటే ప్రాజెక్టులు కడతారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు. గదే కేసీఆర్ కట్టిండు కదా కాళేశ్వరం అని చెప్పి. మరి వర్షాలు పడనప్పుడు వర్ణదేవుని కూడా ఎదిరించుకుంటామే రేపు పొద్దున బీటలు వారినటువంటి పొలాలలో పచ్చని పంటలు చేసేటటువంటి ఒక దేవుడి లెక్క కేసీఆర్ని కీర్తించాలి అనేటటువంటి ప్రాపగాండా చేసారు. మరి నేనేమంటున్నా, ఈరోజు వర్షాలు లేవు, 100 రోజులైంది, నీళ్ళే లేకుండా పోయినాయి. నువ్వేం ప్రాజెక్టులు కట్టినావు అంటున్నా. నేను ఎందుకంటున్నా అంటే నువ్వు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినాయి కాబట్టి నీళ్లు ఒడిచి పట్టుకునేటటువంటి విధానం లేదు. ఒడిచి పట్టుకున్నటువంటి విధానం ఉంటుంటే కనీసం ఒక పంట దాటిపోయేది కదా. మళ్ళీ వర్షాలకు వచ్చిన దాకా అయితే నీళ్ళు ఉండాలి కదా. మరేవి? ఇంకోటి గ్రౌండ్ వాటర్. అసలు మేము రాగానే గ్రౌండ్ వాటర్ పెరిగిపోయినాయి, అసలు గట్టిగా కాలుతోటి తొక్కితే నీళ్లు దాకగల అనేటటువంటి బిల్డప్లు ఇచ్చారు. అటువంటిది మరి ఈరోజు బోర్లు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. దానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? నువ్వు చెప్పిందే గిట్ట నిజమైతే, 1 కోటి ఎకరాల గిట్ట నీళ్లు నువ్వు ఇచ్చినవి అయితే, గ్రౌండ్ వాటర్ పెరిగినట్టయితే, మరి రాగానే ఇంకో సీజన్ కూడా రాకుండానే బోర్లు ఎందుకు ఎండిపోతే నువ్వు చెప్పు. ఈరోజు కరువుకి కేర్ ఆఫ్ అడ్రస్సే కేసీఆర్. ఎందుకంటే నువ్వు చేసినటువంటి పాపాలకి, నువ్వు కట్టినటువంటి నాసిరకమైనటువంటి ప్రాజెక్టులు నీటిని ఒడిసి పట్టుకోలేక కుప్పగూలినటువంటి పరిస్థితులు ఈరోజు తెలంగాణ ప్రజల్ని అంధకారంలోకి నెట్టినాయి. 100 రోజులలో 200 మంది ఆత్మహత్యలు చేసుకుంటే మీరు అసలు ఏమీ చేయట్లేదు, నేను ఉన్నప్పుడు సస్యశ్యామలమైందని వాళ్ళు చెప్తారు, మీరేమో బాగుంది అంటున్నారు. ఎవరి మాట నమ్మాలి ప్రజలు? ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికల్లా 1000 మంది అని కూడా అంటారు. అననికి ఏముంది, నోరే కదా. ఏ గణాంకాలు చెప్పినాయి చెప్పు? నేను అడుగుతున్నా, ఏ గణాంకాలు చెప్పినాయి? నేను కూడా అంటా కేసీఆర్ హయాంలో 2 లక్షల మంది చచ్చిపోయారు అనేస్తా. నోరే కదా, ఫ్రీయే కదా. ఏ గణాంకాలు, ఏ ప్రాతిపదికన మీద చనిపోయారు? ఇప్పుడు రుణభారం అనేటటువంటిది ఉంది అని అన్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులలో మీరు రుణాలు కట్టకురి అనే చెప్తున్నాం. ఈరోజు కూడా అదే మాట అంటున్నాం. మీరు కట్టేది లేదు, ప్రభుత్వం దాని మీద విధి విధానాలు తీసుకుంటుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రివ్యూ తీసుకొని ప్రాతినిధ్యం వహించి మరి ప్రాధాన్యతతోటి అది ఎట్లా మనం మాఫీ చేయొచ్చు అనేటటువంటి దాని మీద ఒక మెథడాలజీ క్రియేట్ చేసుకుంటున్నాం. రైతులను కట్టొద్దన్నాం. కాదు అని చెప్పి ఎవరైనా అధికారులు ఉన్నా కూడా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారే వార్నింగ్ ఇచ్చి కూడా మనకు తెలుసు. మరి ఏ రైతుల మీద భారం పడ్డదని చెప్పి రుణభారం అని చనిపోతావు నువ్వు చెప్పు. మనం చేస్తామన్నావు. నువ్వు 10 సంవత్సరాలల్లో అసలు 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నువ్వు చేస్తావు అయిపోగా 4 రోజులల్లా దిక్కు దివానా లేనివి నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడితే ఎట్లా? నువ్వు చేసినావా నీ ముఖానికి? నువ్వు ఆ రోజు చెప్పిన మాటను నమ్మే 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళు కట్టకుంటుంటే ఎన్నికల కల్లా 2 లక్షలు అయినాయి కదా. నువ్వు ఇయ్యలే, నువ్వు రుణమాఫీ చేయలే. ఆ భారం కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద వేసుకుంది. కానీ కుండలు మొత్తం ఏమైతేనే ఒట్టి కుండలు పెట్టినటువంటి పరిస్థితులలో కూడా చిత్తశుద్ధితోటి పనిచేసుకుంటా ప్రజలకి ఆ యొక్క ఫలాలని పంచేటటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తూ ఉంది. కానీ మీరు మాత్రం బంగారం లెక్క ఉంటున్నటువంటి కుండలను ఒట్టి కుండలను చేసినటువంటి పరిస్థితి. 20 సంవత్సరాలు కట్టేటటువంటి అప్పునేమో నెత్తి మీద పెట్టిండు. కానీ ఒక్క సీజన్ కూడా నీళ్ళు అందుబాటులో లేనటువంటి ప్రాజెక్టులు కట్టిండు. ఎవడుగులో కొట్టిండు అది చెప్పు.
నువ్వు కట్టినటువంటివే కదా. సో దయచేసి ఈ దుష్ప్రచారాలని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఒక పార్టీయో ఒక వ్యక్తో లేకపోతే ఒక సమాజమో లేకపోతే ఒక సంఘమో కరువుని తీసుకొని రాదు. కానీ ప్రభుత్వంలో బాధ్యతగా వ్యవహరించకపోతే నాసి రకమైనటువంటి ప్రాజెక్టులు కడితే లక్షల కోట్ల రూపాయలు మాత్రం వేస్ట్ అయిపోతాయి, ప్రాజెక్టులు మాత్రం కూలిపోతాయి. తద్వారా భవిష్యత్తు తరాలు మొత్తం ఇబ్బంది పడతాయి అనేటటువంటి దానికి ఈరోజు కారణం కేసీఆర్ అయ్యిండు. ఇప్పుడు ఎట్లా కాళేశ్వరం దాన్ని క్లోజ్ చేస్తారా, దాన్ని ఏమైనా మరమ్మతులు చేస్తారా, లేకపోతే ఇంకేదైనా ప్రాణహిత చేవులలాగా కట్టాలనుకుంటారా? ఎట్లా ఉంది మీ ప్లాన్? ఇప్పుడు నేను ఒకటి ఓపెన్గా చెప్తా, తక్కువ లిఫ్ట్ తోటి ఎక్కువ గ్రావిటీ తోటి ఉత్తర తెలంగాణకించి మొదలు పెట్టుకుంటే దక్షిణ తెలంగాణ దాకా, అంటే ప్రాణహిత దగ్గరికి మొదలు పెట్టుకుంటే చేవేళ్ళ దాకా నీళ్ళు వచ్చేటటువంటిది తక్కువ పైసలతో అయిపోయేటటువంటిది ఫస్ట్ ప్లాన్ చేసిరు మైపాల్. ఈ ప్లాన్ చేసినటువంటి దాని అమ్మ ఇది పుణ్యానికి అయిపోతట్టుందే, మనకేం మిగులుతట్టు లేదే అని చెప్పి దాన్ని ఇట్లా తిప్పిండు. ఆయననే ఇంజనీర్ అయ్యిండు, ఆయననే ఏమంటారు కాంట్రాక్టర్ అయ్యిండు, ఆయననే ఇంకోటి అయ్యిండు అని నేను చెప్పిండు కదా. చీము నెత్తురు నా రక్తం అంతా అజ్జేసి కట్టినా, నా బ్రెయిన్ అంతా అజ్జేసి కట్టినా అన్నాడు కదా. నీ దిమాగ్ తోటి కట్టినందుకు అది 3 సంవత్సరాలు కూడా నిలబడలేనటువంటి పరిస్థితికి వచ్చింది. తక్కువ పైసలతోటి ఎక్కువ నీళ్లు ఒడిచి పట్టుకుంటే ఉత్తరం దగ్గరికి మొదలు పెట్టుకుంటే దక్షిణ తెలంగాణ దాకా పారేటటువంటి ప్రాజెక్టును వదిలిపెట్టి నీ కమిషన్ల కక్కుర్తి కోసము ఈరోజు కాళేశ్వరం అని చెప్పి కట్టి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ ప్రాజెక్టులు కూలగొట్టి సుక్క నీళ్ళు ఒడిచి పట్టకుండా ఈరోజు రైతులను ఎండాకాలం రాగానే ఈరోజు అష్ట కష్టాలు చేసినటువంటి నీ యొక్క పాలనకి ఈరోజు అనుభవిస్తారు ప్రజలు. ఓకే, అయితే కరెంటు విషయం అన్న, ఒకప్పుడు కరెంటు పోతే వారుతుండే, ఇప్పుడు కరెంటు ఉంటే వార్త అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, మీరేమంటారు? కానీ కరెంట్ అయితే అప్పుడప్పుడు పోతుందన్నమాట, వాస్తవమే కదా? అయిపోయి ఒకటైతే చెప్తా, రాష్ట్రంలో ఎక్కడ కూడా కరెంటు పోతలేదు. కానీ సపోజ్ ఒక చెట్టు కూలింది అనుకున్నాం, ముందే ఒక నోటీస్ ఇస్తారు, ముందు రోజే పేపర్లు ఇస్తారు, పలానా కాలనీయో లేకపోతే పలానా ఊర్లో పలానా మండలంలో ఈ రిపేర్ సిస్టమ్ ఉంది కాబట్టి పలానా టైం నుంచి పలానా టైం దాకా కరెంటు పోతుంది. అది మనం కాదు, ఏ దేశంలోనైనా ఎక్కడ రిపేర్ వచ్చినా కూడా బంద్ చేస్తారు. కరెంటు ఉండైతే తీగల్ని పెట్టయితే రిపేర్ చేయరు కదా, షార్ట్ కొడుతుంది కదా, అందుకనే బంద్ చేసి చేస్తారు. ఆ దాన్ని కూడా పెట్టుకొని అసలు ఎంత నిస్సిగ్గుగా పోయినసారి కాంగ్రెస్ పార్టీ అట్లాంటిది ఏ ప్రాంతాలలో రిపేర్ సిస్టమ్స్ ఉన్నాయి, ఏ దాంట్లో ఏ సమయం నుంచి ఏ సమయం పోతుంది అని చెప్పి రిపేర్ సిస్టమ్లు ఉంటున్నటువంటిది ఇస్తే, అంటే గంట పలానా టైంలో పోతుందని ముందస్తుగా చెప్పినటువంటి సమాచారాన్ని పట్టుకొని పైన హెడ్డింగే చదవకుండా చూసిరా కాంగ్రెస్ రంగానే కరెంటు పోతుంది అంటారు. అరే దిమాగ్ లేనోడా, మరి నీ పరిపాలనలో ఉన్నప్పుడు మెయింటెనెన్స్ కాకుండా ఉంటాయి ఏమన్నా? అసలు ఏమైనా బుర్రున్నటువంటి మాటలు మాట్లాడుతురా వీళ్ళు? కానీ వాళ్ళ నోరే పెద్దగా వేసుకుంటారు, మీరు పెద్దగా ఇక్కడ వాయిస్ ఇచ్చినట్టు తక్కువ మందే మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం న్యూస్లలో. అయితే ఇప్పుడు సామెత ఉంటుంది, మురుగే కుక్కలు కరవవు, కరిసే కుక్కలు మురుగవని. అవునా కదా? పని చేసేటోడు ఏంటంటే పెద్ద సప్పుడు చేయడు, ఏం లేనిది ఎగిరి పడుతుంది, అన్నున్నది అనిగిమనిగి ఉంటుంది, అన్నున్నటువంటి ఇస్తరాకు అనిగిమనిగి ఉంటుంది. అవునా కదా? ఏం లేని తాంబూలం పెద్ద సప్పుడు చేస్తుంది. సేమ్ అన్నున్నటువంటి ఇస్తరాకు లెక్క ఇప్పుడు పంచపక్ష పరిమాణాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమో సపోర్ట్ చేయకుండానే సమస్యల పరిష్కారం గురించి పాటుపడుతుంది. ఏం లేనిది బీఆర్ఎస్ కాబట్టి, అందులో ఏం లేకుండా పోతున్నటువంటి బీఆర్ఎస్ కాబట్టి ఎగిరి పడుతుంది. ఇక గంట మీద పొలిటికల్ కన్నా బీఆర్ఎస్లో ఉన్న నాయకులను కాంగ్రెస్ పార్టీ తీసుకొని చిల్లర రాజకీయాలు చేస్తుంది అని మాట్లాడుతుంది. మరి వాళ్ళ పార్టీ నాయకులను మీరు తీసుకోవడం కరెక్టేనా? వాళ్ళు సుప్రీంకోర్టుకని వెళ్తాం, ఫిరాయింపుల చట్టం కింద వాళ్ళు అది రద్దు చేపిస్తామంటారు. కొద్దిమంది ఎంపీలను ఎమ్మెల్యేలను మీరు మరి తీసుకున్నాడు. ఒకటి చెప్తా, న్యాచురల్గా కూలేటటువంటిది ఉందనుకో, అది ఎవడున్నా కూలుతుంది. అబ్బా నేను ఓపెన్గా చెప్తున్నా, ఇది కొంచెం కాంట్రవర్సీ కూడా కావచ్చు, అయినా పర్వాలేదు, నీ ఛానల్లో నేను చెప్తా. సపోజ్ అందులోకించి నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు, మేము చేర్పించుకుంటున్నాం, మేము చేర్పించుకోమని అన్నాం అనుకో, ఏడిపోతాడు? బీఆర్ఎస్ అయితే మాకు వద్దనుకోరు, బయటికి వస్తారు, మేము మా కాడికి వచ్చిర్రు, దర్వాజాలు తట్టిర్రు, అయ్యా మేము మీ పార్టీలో జాయిన్ అవుతాం అంటారు, చేర్పించుకుంటున్నాం. ఒకవేళ మేము చేర్పించుకునేదే లేదని దర్వాజాలు వేసినాం అనుకో, ఏ పార్టీలోకి పోతారు? వాళ్ళు తెలిసి ఏం లేనటువంటి ఇంకొక పార్టీని పెంచి పోషించేటటువంటి తెలివి తక్కువ పనులు ఎవరు చేయడు కదా, చేస్తారా? చేయనప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అంతే, అది మాకు వద్దు, మీరు కాకుండా ఇంకో దిక్కు చూసుకుంటాం అంటున్న వాళ్ళు అయితేమనే మంచి వచ్చాడో రండి అయితేమని అని చెప్పి కండువాలు కప్తారు. గట్ల తప్పేమని చెప్పు. మీకు నాయకులు లేక వాళ్ళ లెక్క 88 ఉన్నప్పటికీ కూడా రేడ్లు చేసి, బెదిరింపులు చేసి, ఫోన్ ట్యాపింగులు చేసి, ఇంకోటి చేసి బెదిరించి ఆయన బాగా ఇచ్చి లోపల తీసుకునే వాళ్ళం కాదు మేము. బయటికి వచ్చుకుంటే మరి మీ ఇష్టం సార్, మీ పరిపాలన బాగుంది, మేము మీ దాంట్లోకి వద్దాం అనుకుంటున్నాము, 10 ఏళ్ళ సంది మేము కూడా అనుభవిస్తున్నాం అన్నప్పుడు రండి అవుతామని అని చెప్పి అంటున్నాము. దాంట్లో ఏం తప్పు ఉందో నాకేం అర్థమవుతలేదు. సరే, ఫోన్ ట్యాపింగ్ గురించి ఏంటన్నా అది మీరు సాగదీస్తారు డైలీ సీరియల్ లాగా, మరి ఇక అసలు సూత్రధారు ఎవరు మీ అందరికీ తెలుసు, ఇంకెన్ని రోజులు టైం పడుతుంది మెయిన్ వీళ్ళని లోపటేయడానికి?
ఇప్పుడు ఒక దొంగతనం కేసు ఫైనల్ కాగానే సంవత్సరాలు పడుతుంది, అవునా? ట్రయల్ అనేటటువంటిది అయితే కదా. అసొంటిది ఉన్నతాధికారులు ఆ రోజు పరిపాలన చేసినటువంటి నాయకులు, వాళ్ళ మధ్యలో సంభాషణలు, తర్వాత వాళ్ళు ఏవైతే పగలగొట్టినటువంటి డివైజులు కానీ అంత ఆధారాలతో ఉంటున్నటువంటివి విధ్వంసం చేశారు ఫస్ట్. కానీ విధ్వంసం చేసినంత మాత్రాన దొరకకుండా పోతారు ఈ దొంగలు అంటే అట్లాంటిది కాదు. అంత ఎలక్ట్రానిక్ ఎవిడెన్సే. నువ్వు రికార్డ్ చేసిందంతా కూడా మళ్ళీ నీకు అంత రికార్డ్ అయ్యే ఉంటుంది. తర్వాత నువ్వు బ్రేక్ చేసింది ఆల్రెడీ సీసీ కెమెరాలు బంద్ చేసి నువ్వు చేసినటువంటి దుకాణం అంతా అందరికి తెలుసు. మరీ ముఖ్యంగా ఎవరైతే ప్రణీత్ రావు దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే భుజంగ రావు అయినా ఇంకో రావైనా రావు అందరైనా కూడా లాస్ట్కి వస్తే వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ మీదకించే కదా మనం ముందుకు పోతున్నాము. సో దర్యాప్తు అనేటటువంటి దీర్ఘకాలంగా ఇంకా ముందుకు పోతూనే ఉంటుంది. నేను ఈరోజు అటుకంట వాళ్ళు ఏమనంటే కొన్ని స్కామ్లు కాంగ్రెస్ పార్టీకి అవి అని చెప్పి కూడా మాట్లాడతారు కదా. ఏ ఫర్ ఆదర్శ స్కామ్ అంటారు. ఉదాహరణకి నేను చెప్తున్నా, ఆదర్శ స్కామ్ ఎప్పటికడిది ఈ రోజు అటు కూడా ఇంకా తెగలే. మరి ఎందుకు సాగుతుంది? ఎందుకు అని అంటే ఆ స్కామ్ చేసినోడు ఈరోజు బీజేపీలో జాయిన్ అయ్యాడు కాబట్టి, అంటే ఆరోపణలు ఎదుర్కొన్నాడు ఫోన్ చేసేది. అట్లా కాంగ్రెస్ పార్టీని A to Z స్కామ్ అని పేరున్నాయి మొత్తము మైపాల్ చెక్ చేసుకోను. నిజంగా దాని మీద ఒక ఎపిసోడ్ అయ్యి ఆ స్కామ్లు చేసే ఆరోపణలు చేసుకున్న వాళ్ళు మొత్తం ఈరోజు కాషాయ కండువా కిందనే ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పురు స్కాములు చేసేటటువంటిది బీజేపీ అవుతుందా లేకపోతే కాంగ్రెస్ అవుతుందా? ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలి. స్కామ్ చేసిండ్రు లేకపోతే అవినీతి చేసిర్రు అనే ఆరోపణ వస్తేనే నువ్వు నా సొంత మనిషి అని కూడా చూడకుండా నిన్ను అరెస్టులు చేసి లోపడేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇటు దొంగ లేకపోతే లంగా అని చెప్పి ఆధారాలు మాకున్నాయి, ప్రధానమంత్రి ఇలా చిట్టా మొత్తం మాకాడుందన్నోడేమో బయట బాధాప్త తిరుగుకుంటా అవినీతి చేసిండు అంటాడు. అజిత్ పవార్ వద్దే నేను చెప్తా. మహారాష్ట్ర పోతే అజిత్ పవార్ 70,000 కోట్ల కుంభకోణం చేసిండు, ఆధారాలు నేను బొక్కలేస్తే అంటున్నామని చెప్పిండు. ఏం చేసిండు అంటే కండువా కప్పి మంత్రి పదవి ఇచ్చిండు. హిమంత బిశ్వ శర్మని ఏం చేసిండు? వాడు కుంభకోణాలు చేసిండు, మా సంగతి చూస్తామని అన్నాడు. రాగానే ముఖ్యమంత్రి పీఠమే కూర్చోబెట్టిండు. అరే మీ బతుకులకి మీరు మాటలు చెప్తే ఎవడన్నా నమ్మేటట్టు. ఇప్పుడు కవితను కూడా అట్లనే అంటారు. మరి కవిత ఎట్లా కూడా వచ్చి ఆమె నిజంగా నేను ఒకటి చెప్తా. కవిత గారి విషయంలో చాలా స్పష్టంగా ఇస్తాను. ఆమె తప్పు చేసిందా చేయలేదా సబ్జెక్టు ట్రయల్. అరే పొద్దున కోర్టు చూసుకుంటుంది చేసిందా చేయలేదా. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఏ అంశంలో అన్నదంటే కవిత మందు సీసాలు అమ్ముతుంటే మేము చూసినామని మేము అనలే ఏ రోజు. లేకపోతే ఇక లిక్కర్ దాంట్లో పైసలు మూట కడుతుంటే మా అక్కడ ఫోటోలు ఉన్నాయని కూడా మేము అనలే. కానీ మేమేమన్నామంటే లిక్కర్ కుంభకోణం ఇప్పుడు మొదలై 2 ఏళ్ళు అయింది. మొదలై అరెస్ట్ అయ్యుకుంటూ అందరు లోపల పడ్డాక కూడా ఈమె అఫిడవిట్లలో కోర్టులలో ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు ఈమె పేరు ప్రస్తావించినా కూడా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే మీకు ఏం ములాజ్ ఉంది అనేటటువంటి దాని మీద వాళ్ళిద్దరు ఒకటని చెప్పి మేము అన్నాం. ఒక రకంగా కవిత వల్లనే మీరు అధికారంలోకి వచ్చిరనొచ్చు. ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోతాయి అంటారు కదా. వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనడానికి కవితను అరెస్ట్ చేయకపోవడం అనేది మీరు బాగా ఎస్టాబ్లిష్ చేసిరు కదా. అంటే ఇప్పుడు మరి నువ్వన్న దాన్ని కాయిన్కి ఇంకో దిక్కు చెప్తే మరి ఆడవాళ్ళ వల్లనే ప్రభుత్వాలు ఏర్పడ్డాయని కూడా అందామా? చెప్పొచ్చు. ఇప్పుడు ఆడమే వల్లనే కూలిపోయిందని అన్నాం అనుకో, ఆడమే వల్ల మరి మేము నిలబడ్డాం అదే అని వస్తుంది. ఒకవేళ కవితను ముందే అరెస్ట్ చేసి ఉంటే బీజేపీకి ఒక 20-30 సీట్లు వచ్చేది అనేది ఉంది. అంటే ముందే అరెస్ట్ చేస్తే మేము కాళేశ్వరం మీదకి వచ్చేది 100%. ఎందుకంటే ప్రధానమంత్రి స్వయంగా హైదరాబాద్కి వచ్చిండు, తెలంగాణకు వచ్చిండు, వచ్చి పదే చెప్పిండు ఇలా చిట్టా మొత్తం నా టేబుల్ మీద ఉంది అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. వీళ్ళ సంగతి ఏందో నేను చూసుకుంటా. ఈ దేశం మొత్తం రాజకీయాలని శాసించేటటువంటి డబ్బు ఉంది కుటుంబం కాడ, ఎంత అవినీతి వేసింతుంటుంది అని చెప్పి స్వయాన ప్రధానమంత్రి అన్నాడు. తర్వాత వాళ్ళ హోంమంత్రి అన్నాడు, తర్వాత వాళ్ళ జాతీయ అధ్యక్షుడు అన్నాడు. అయినప్పటికీ ఏం చర్యలు తీసుకురు? ఈ రోజు అడుగు కూడా తీసుకోలేదు. సరే అన్న, మీరు బీజేపీని బీఆర్ఎస్ ఈ రేంజ్లో రెచ్చిపోతుంది. ఇవన్నీ కాదబ్బా, నేను ఒకటి చెప్తా. నీకు నిజంగా జొర్రాలని ఉంటే ఆఖరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఈడీ వచ్చి జొర్రి బీఆర్ఎస్ పార్టీని లోపడేయచ్చు. ఏవైతే ఎక్విప్మెంట్స్ ఇజ్రాయెల్కించో ఇంకొకడికించో కొనుక్కొచ్చారు అంటారు కదా, ఆ పైసలు లెక్కలనే గిట్ట లేవనుకో, ఇదేదో మనీకి సంబంధించి ఉంది కదా, దాని మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి నువ్వు చర్యలు తీసుకోవచ్చు. అదే ఇప్పుడు మీరు బీజేపీని బీఆర్ఎస్ మీద ఇప్పుడు రెచ్చిపోయారు కదా, నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా. వీళ్ళు ఇంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, వినాలన్నా. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా కొట్లాడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, బీఆర్ఎస్ కూడా మీకు సపోర్ట్ చేయలే. కానీ ఇలా బీఆర్ఎస్లో కొద్దిమంది నాయకులను తీసుకొని వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇస్తుర్రు. వాళ్ళు లేకున్నా మీరే గెలిచిరు కదా. ఇప్పుడు దానం నాగేందర్ కావచ్చు, సునీత మహేందర్ రెడ్డి కావచ్చు, కడియం శ్రీగారి కూతురు కావ్య కావచ్చు, వీళ్ళందరూ లేకుండానే మీరు గెలిచిర్రు. ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళకి ఎవరికైనా ఇంకా ఇట్లా చాలామంది ఉన్నారు కదా, ఎవరికైనా ఇస్తే గెలుస్తారు కదా. మరి దీని మీద కార్యకర్తలలో నాకు కొద్దిమంది ఫోన్ చేసి అడుగుతున్నారు, దానికి మీరేం చెప్తారు? మైపాల్, దీనికి మనం ఓపెన్గా ఇలా సీక్రెట్ ఏం లేదు.
ఒక పార్లమెంటు స్థాయిలో మనం పోటీ చేయాలంటే దానికి సమాజంలో ఒక స్టేచర్ని ప్రజలే చూస్తున్నారు. ఏ ప్రజల్ని నువ్వు చూపిస్తున్నావో అదే ప్రజలు సపోజ్ నిన్నే నిలబెట్టిరు అనుకో, నిన్ను కూడా వద్దాం, నన్ను నిలబెట్టిరు అనుకో, తీసుకొని పోయి కావ్య ప్లేస్లో నన్ను నిలబెట్టారు, నన్ను గెలిపిస్తారా? ఇప్పుడు యశస్విని రెడ్డిని పాలకుర్తిలో గెలిపించారు కదా, జస్ట్ 25 years, మీకంటే ఇంకో 10 సంవత్సరాలు చిన్న అమ్మాయి. ఇప్పుడు సికింద్రాబాద్లో ఇస్తే దానం నాగేందర్ కంటే బెస్ట్ క్యాండిడేట్ అని కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరిని అడిగినా మీ పేరు చెప్తారు. నువ్వు అన్నది కరెక్ట్. ఆ యశస్విని రెడ్డి వాళ్ళ కుటుంబము 35 సంవత్సరాల నుంచి స్వచ్ఛంద సంస్థ పెట్టి ఆడ ఆసుపత్రుల కాడికేసి అన్ని కట్టి ఆ నియోజకవర్గంలో బందోబస్తు ఉంది కాబట్టి గెలిచి. ఓకే, మీరైనా కష్టపడుతుంటారు. ఇప్పుడు వీళ్ళందరిని అడుగుదాం. ఒక 10 మంది పేర్లు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో సామ రామ్మోహన్ రెడ్డి అన్న వాయిస్ మీరు అందరు సోషల్ మీడియాలో చూసిరా లేదా? ఎంతమంది చూసారు? చేతులు ఎవరు? మరి ఇంకేం మీకు వాయిస్ ఉంది కదా సార్, అలా సేవ్ చేయవచ్చు. మీ డైలీ చూస్తారు కదా, మీకు చాలా ఫాలోయింగ్ ఉంటుంది కదా. మరి దీనికి సార్ ఇప్పుడు నిన్న సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతుంది, ఆమెకు మల్కాజ్గిరికి ఏం సేవలు చేయలే. మరి అంటే అడుగుతున్నాను నేను ఒకటి చెప్తాను, మిమ్మల్ని అంటే మిమ్మల్ని కాదు ఇంకా చాలా. నేను ఒకటి చెప్తాను, నువ్వు అసలు అడుగుతున్న దాంట్లో నాకే లాభమయ్యే పాయింట్ ఉంటుంది. నిజంగానే నాకు టికెట్ ఇవ్వచ్చు కదా అనే స్వార్థం చూసుకుంటే నాకే మంచిగా అవుతుంది నేను అనొచ్చు. కానీ ఒక పొలిటికల్ పర్సెప్షన్లో పిరమిడ్ మీద అంటే ఆడ అధిష్టానంలో కూర్చొని చూసినప్పుడు జనాలకి ఎంతవరకు రీచబిలిటీ ఉంది, నేను మాట్లాడతాను, నన్ను చూస్తారు, చూసినంత మాత్రాన అదే పవన్ కళ్యాణ్ని కూడా అసలు ఆయన 0 followers తోటి 1 million followers ఆయన కుర్రు, ఆయన ఎవరిని ఫాలో కాడు. కానీ ఈడ గెలిచినటువంటి లేదు. రాజకీయం కోణంని వేరే లెక్క ప్రజలే చూస్తున్నారు మైపాల్, అది మనం ఒప్పుకోవాల్సిందే. లేదు నాకు కావాల్సిందే కాకసం ఇదే గాంధీ భవన్ కూడా నేను సెటిల్స్ కూడా కూర్చోవచ్చు, వైరల్ కావచ్చు, ఇంకా చాలా మంది. మా దాంట్లో స్వేచ్ఛ స్వాతంత్రాలు కూడా ఉంటాయి. కానీ పార్టీని అర్థం చేసుకోవడము, పార్టీని ఆరోగ్యంగా ముందుకు తీసుకొని పోవడము, కొంచెం సహనంతో మనం కొంచెం స్టేచర్ పెంచుకొని మన బేస్ కొంచెం పెంచుకున్న తర్వాత ఖచ్చితంగా పార్టీ అందరికి అవకాశం ఇస్తుంది. ఆ సమాజంలో ఆ గుర్తింపు కోసం మనందరం కూడా ప్రయత్నం చేస్తాం. ఫైనల్గా చెప్పండి, మీకు వచ్చిన పదవి మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ టీపీసీసీ, మీ అందరికి తెలుసుకోవచ్చు అన్న నిన్ననే సెలెక్ట్ అయ్యిండు, అపాయింట్ చేసారు. ఏముంటాయి బాధ్యతలు? అంటే ఇప్పుడు ఉంటున్నటువంటి పార్టీ లైన్స్ అయినా లేకపోతే గాంధీ భవన్కి సంబంధించినటువంటి ప్రెస్ మీట్స్ దగ్గర నుంచి మనం ఏం మాట్లాడుతున్నాము, అంతేకాదు సో అంటే ఈ రాష్ట్రంలో ఏ నెరేటివ్ తీసుకొని పోవాలి, పార్టీ ఏ నెరేటివ్. ఇప్పుడు బీజేపీ ఉంది, ఇంతమంది ఎంపీలు పోటీ చేస్తున్నామని మాట్లాడుతున్నారు, మీరు గెలిస్తే ఏం చేస్తారా అంటే ఒకరి కాడ జవాబు లేదు. చెప్తుర్రా? నిజం చెప్పురు, ఎవరైనా చెప్తుర్రా? చెప్పట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఎంతసేపు ఆ వ్యక్తి జాయిన్ అయ్యిండు, ఈ వ్యక్తి జాయిన్ అయ్యిండు, మా మోడీ బాగా చేసిండు, లేకపోతే అయోధ్య అని అంటారు. కానీ తెలంగాణకి ఏం చేసినాం అనేటటువంటి అంశం ఒక్కటన్నా వస్తుందా? నయా పైసా పనికిరానటువంటి ఈ బీజేపీ ఎంపీలు మళ్ళీ తీసుకొచ్చి ఆ దరిద్రం మన నెత్తి మీద పెట్టుకుంటారు ఎవరన్నా? అదే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉంటున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి అధికారికంగా ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసిర్రు అన్నట్టు మొత్తం కాంగ్రెస్ లెక్కనే ఉంది. నువ్వు కేంద్రంలో అధికారంలో ఉన్నావు, కేంద్రంలో అధికారంలో ఉంటే ఒక జాతీయ హోదా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇవ్వలే. ఇప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నావో మనం చూస్తూ ఉన్నారు. ఒక స్మార్ట్ సిటీ నువ్వు ఇవ్వలే. అరే ఇంకొకటి చెప్తా, ఈస్ట్ ఇండియా కంపెనీని వెనకటికి బ్రిటిష్ వాడు వచ్చి మన దేశాన్ని కొల్లగొట్టుకుపోయినట్టు ఈ నరేంద్ర మోడీ పార్టీ మన తెలంగాణకు వచ్చి ఫస్ట్ ఐటీఐఆర్ కొల్లగొట్టుకుపోయారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 50-60 లక్షల మంది తెలంగాణ బిడ్డలకు కొలువులు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి ఐటీఐఆర్ దానికి కొట్టుకుపోయారు ఫస్ట్. ఇప్పుడు అంతేందుకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకో, గుజరాత్కి తీసుకొని పోయారు. పసుపు బోర్డు తీసుకో, మేము ఇచ్చినామని మాట్లాడుతారు. ఇప్పటికీ నువ్వు నీ ఛానల్ అడుగు, అధికారికంగా ఏమైనా ఉందా చూపెట్టు అని చెప్పి. ఉత్తమ మాటలు ఇంకెన్ని రోజులు పొంకుతారు చెప్పు. కాంగ్రెస్ పార్టీ 100 రోజులనే మీరు ఇస్తామని చెప్పినటువంటి హామీలు ఇస్తలేరు అని చెప్పి గయ్యగయ్య మొత్తుకుంటున్నటువంటి బీజేపీ నేతలకి మరి ఇదే బీజేపీ నరేంద్ర మోడీ 2014 ఎన్నికలలో 100 రోజులలోనే మేము నల్లధనాన్ని వెలికి తెస్తాము, ప్రతి ఒక్కరి అకౌంట్లలో 15 లక్షలు వేస్తామన్నాం. తర్వాత గిట్లా పెట్టిరు, మేమేడ 15 లక్షలు వేస్తామన్నాం, మేము వేయమన్నాం, మేము ఖాళీ నల్లధనం 15 లక్షలు వస్తాయి ఒక్కొక్కరి అకౌంట్. చలో పోయి ప్రజలే మిమ్మల్ని నమ్మిరు, చలో మాదే తప్ప అనుకుందాం. మరి 100 రోజులలో నల్లధనం అయితే తెస్తామని చెప్పినావు కదా, స్విస్ బ్యాంకులకి తెచ్చినావు అని ముఖానికి 4 రెట్లు పెరిగింది. లెక్క చూసుకో, 4 రెట్లు పెరిగింది అవినీతి మొత్తం. ఈరోజు ఎక్కడా లేనట్టుగా. ఇంకొకటి చెప్తా, ఇక అందరికి అర్థమయ్యేటటువంటి భాషలు చెప్తా. తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తిని అమ్ముకొని తిరగాలంటే తెలివితేటలు అవసరం లేదు, అటు లంగ అయితే సరిపోతుంది. కానీ జీవితంలో ఒక కుటుంబాన్ని నిలబెట్టాలంటే, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలంటే, లేకపోతే పిల్లలకు కూడా అన్ని వనరులు చేయాలంటే ఒక జీవితాన్ని త్యాగం చేయాలి. అట్లా 70 సంవత్సరాల భారతదేశ ప్రజల త్యాగాలని ఈ లంగా అనేటటువంటి బీజేపీ వచ్చిన తర్వాత ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకో దొబ్బుతా. ఇంతే తేలికగా నేను చెప్తున్నా. అంతేకాదు ఎలక్టోరల్ బాండ్స్ అని అంటే ఎవరికి అర్థమవుతలేదు కథ. దాన్ని నేను సింపుల్గా చెప్తా. ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీ గురించి తెలవాల్సినటువంటి ఒక చేదు నిజం ఏంటంటే, ఒక పేదోడు ఆసుపత్రిలో పడితే ఈరోజు ముక్కుకు ఒక నల్లి పెడతారు కదా, ఆ నల్లి పెట్టేసేసి లక్షలు కొల్లగొట్టేటటువంటిది ఉంది కదా.
మరి నీ కొల్లగొట్టేటటువంటిది స్వేచ్ఛా స్వాతంత్రాలు నీకు ఇస్తా, నువ్వు అని ఎన్నన్న పేగులు కార్జలు దోసుకో, కానీ నాకు మాత్రం నువ్వు సంపాదించుకున్న రూపాయలు 25 పైసలు నా అకౌంట్లో లేయి. ఆ చీకటి ఒప్పందాలతోటి బీజేపీ రోజు చేసినటువంటిదే ఎలక్టోరల్ బాండ్స్. అదే కాంగ్రెస్ ఉంటే నువ్వేం చేయాలి? పేదోడికి ఎమర్జెన్సీ వచ్చి కోవిడ్ వచ్చినప్పుడు ఉచిత వైద్యం చేయని చెప్పి నువ్వు నిర్ణయం ఎందుకు తీసుకోలే? నువ్వు చూడు, మొత్తం ఫార్మా వాళ్ళు మొత్తం హాస్పిటల్లో ఉంటారు. ఎక్కడికించి వచ్చినాయి పైసలు? నీ పైసలు, నా పైసలు, ఎంతోమంది చచ్చిపోయిన శవాల సాక్షిగా వచ్చినటువంటి పైసలు. మంచిదా? అయితే అది కాలం అందరికీ తెలివి వస్తుంది, అందరు అర్థం చేసుకోగలుగుతారు. తెలంగాణకు మీరు ఒరగబెట్టింది అనేటటువంటి ప్రశ్నతోటి మీరు రండి, రైతులకు మీరు చేసినటువంటిది ఏందో ప్రశ్నతోటి మీరు రండి. 10 ఏళ్లలో రుణమాఫీ చేసిన ముఖాలు మీరు కాదు. లేకపోతే కనీస మద్దతు ధర పావుల ఏది బడ్జెట్ ఉంటున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వడ్ల మీద 810 రూపాయలు పెంచింది. ఇది గుర్తుపెట్టుకోండి, 810 రూపాయలు పెంచింది. కానీ నువ్వు వచ్చినాక 10 ఏళ్ళ రూపాయి బడ్జెట్ అయిందని అంటున్నావు. దాంట్లో నువ్వు పెంచింది ఎంత? 6 రూపాయలు తక్కువ, 804 రూపాయలు. పైపెచ్చు పనిముట్ల మీద సబ్సిడీలు ఎత్తేసారు, విత్తనాల రేట్లు పెరిగినాయి, ఈ మిగతా అన్ని రేట్లు పెరిగినాయి. రుణమాఫీలు నువ్వు చేయలే. నువ్వేందా పొడిచింది? 760 మందిని రైతులను నడి రోడ్డు మీద చంపి, అదే పాకిస్తాన్ తోటి యుద్ధం అయితే ట్యాంకర్లను తీసుకొచ్చి జాలీలు పెట్టినట్టు రైతులు వస్తున్నారు అంటే జాలీలు పెట్టి చంపిన పాపాత్మను నువ్వు ఈరోజు వచ్చి నేను రైతులకు సంబంధించి దీక్ష చేస్తానని మాట్లాడుతున్నాడు ఆ కిషన్ రెడ్డి. నీ ముఖానికి ఫస్ట్ నీ నియోజకవర్గంలో మూసికి 30 రూపాయలు తీసుకురా, తర్వాత మాట్లాడదాం. ఓకేనా? ఫైనల్గా ఓటర్లకు ఏం చెప్తారు? తెలంగాణ ఓటర్లకు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి 1 మంత్లో. ఇది మన రాష్ట్రం మీద బీజేపీ చేసినటువంటి దాడి. ఇన్ని రోజులు పప్పు డబ్బాలలో మహిళలు దాచుకున్నటువంటి సొమ్ముని డిమానిటైజేషన్ పేరుతోటి ఎత్తుకపోయినటువంటి దొంగలే మళ్ళా పప్పు డబ్బాలకి మహిళలు అది ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ తోటో 500 రూపాయల సిలిండర్ తోటో వస్తున్నటువంటిది మళ్ళీ దోసుకోపోనికే స్కెచ్ చేశారు. నోటికాడి బుక్కని ఎడమకాలతోటి తన్ననికే ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఈ దొంగలు ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. దానికి ధర్మం పేరు చెప్తున్నారు, లేకపోతే ఇది దేవుని పేరు చెప్తున్నారు. కానీ పేరుకి వేషంలో మాత్రమే, గొంతులో మాత్రమే ఆవాజ్ వినిపిస్తుంది, కానీ లోపల మొత్తం ఈ దయాలు. కాబట్టి దయచేసి చైతన్యంతో మీరు వినాల్సినటువంటిది, తెలివితోటి వాళ్ళకి ప్రశ్నలతోటి పంపించాల్సినటువంటిదిగా మేమైతే కోరుకుంటాం. రైట్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ అగైన్ అన్న. తెలుసుగా మీ అందరికీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ వచ్చింది. ఇదండి టీఎస్పీఎస్ చైర్మన్ సామారామ్మోహన్, అంటే ఇప్పుడు మీడియా కమ్యూనికేషన్ చైర్మన్గా సెలెక్ట్ అయ్యండి అన్న. ఎవరన్నా కమ్యూనికేట్ కావాలనుకున్నా మీడియా పరంగా మరి సామారామ్మోహన్ రెడ్డి అన్న చూస్తాడు. మీకు ఇంకా ఇట్లాంటి చాలామంది ఇంపార్టెంట్ గెస్ట్లతో ఇంటర్వ్యూలు చేస్తుంటాం. చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై